అవునబ్బా, అదో దేశం ఇదో దేశం, ఎవ్వల ఏలువడాలదే ఎవ్వల పైసలు ఆల్లయి. దేశాన్ని ఎట్లా చూసుకోవాలనో, పబ్లిక్ ఏం కావాలనో ఎవ్వల లెక్క అల్లకుంటది. అంతేగాని ఒకల దేశంలోకి ఇంకొకరు జరుడు కరెక్టే అంటారా? మన ఇంట్లోకి వచ్చి ఇంకోళ్ళు పెత్తనం చేస్తామంటే ఊకుంటామా? మరి గా అమెరికోళ్ళేంది దునియా మీదనే పెత్తనం చేయబట్టే యుద్ధాలు ఉట్టిచ్చుడేందో, శాంతి శాంతి అనుడేందో ఆ సావుకారికే తెలవాలే. ఇవాళ కూడా తగ్గలే ఇరాను. అటు ఇజ్రాయిల్కు, ఇటు దుబాయ్, కువైట్, సౌదీ, ఖతర్, ఒమన్ దేశాలకు సూటి పెట్టి డ్రోన్లు మిసైళ్లతోటి కొట్టుడే కొట్టుడు. ఏడేం పడుతుందో తెలియకుంటుంది. అమెరికా యుద్ధ విమానాలకు తావిచ్చినందుకు వీళ్ళ మీద పడ్డారు అన్నట్టు. పరిస్థితి మంచిగా లేదని దుబాయ్కి వెళ్లి విమానాలు నడుపుడే బంద్ అయ్యింది. దునియాకు పతారా చూపియాలని హార్ముజ్ జలసంధి మూసేస్తే ఎక్కడోడలు అక్కడనే ఆగిపోయినాయి. దాటాలని చూస్తే లేపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. చాలా దేశాలకు ఆయిల్ సప్లై చేసే ఓడలు పోయేది ఈడికెళ్ళే. చెల్ గట్లెట్లాపుతారని అమెరికా గరం అయ్యింది. ఇరాన్ లో కమాండ్ సెంటర్లు, డ్రోన్ లాంచ్ సెంటర్లు వేల్చి పడేసిరు. 13 మంది జవాన్లు కూడా కాలం చేసిండ్రు. ఆడున్న మనోళ్ళు బంకర్లు ఉన్నట్టు ఈ వీడియోలు పంపిరు ఇంటి వాళ్ళకు. బంకర్లకు వచ్చేసాను, బంకర్లో సేఫ్టీగా ఉన్నాను, అందరం ఉంటాము. మళ్ళీ 10 నిమిషాల తర్వాత పంగానే బంకర్ నుంచి బయటకు వెళ్తాం. మనకి మిసైల్ ఎప్పుడైతే వస్తుందో ఆ మిసైల్ వచ్చే క్షణంలో ఎమర్జెన్సీ అలర్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. 3 minutes టైం ఉంటుంది, మనకి నియర్ రిటర్న్ వెళ్ళొచ్చు. ఇటు చూడండి ఎంత మంది వచ్చిర్రో. మొన్న ఇజ్రాయిల్ అటాక్ లా 165 మంది పిల్లలు కాలం చేసిండ్రు కదా, ఇవాళ ఆఖరి కార్యం చేసిండ్రు. అందరికి ఒక కాన్నే సాగు చేసినట్టు ఈ ఫోటోలు పబ్లిక్ లో తిరుగుతున్నాయి. మేం లొంగిపోయే ముచ్చటే లేదు, అమెరికా ఇజ్రాయిల్ సంగతి చూస్తామని నినాదాలు చేసిర్రు జోరుగా. అతనే కొత్త సుప్రీం ఎన్నుకునే పని నడుస్తున్నది. ఇక మన కాడికి వస్తే గల్ఫ్ దేశాల పెద్దలతోటి ఫోన్లు మాట్లాడి మనోళ్ళ మంచి చెడ్డలు అరుచుకోవాలని కోరిండు ప్రధానమంత్రి మోడీ సారు. ఇరాన్ మీద అటాక్ పట్టించుకోకుండా ఈ ఒక్క ముచ్చట ఎట్లా మాట్లాడతారు? ఈ టైంలో సప్పుడు గాటుండు కరెక్ట్ కాదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటున్నమాట. ఇయాల్టికి ఇరాన్ యుద్ధంలో ముఖ్యమైన ముచ్చట్లు ఇవి.